మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? ఎండ వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో మనలందరినీ కాపాడిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు ఆదరణకరమైన మాట ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఫలిస్తారని మాట ఇస్తున్నాడండి. మరి మీ ఫలము అది ఫలించింది మరి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది మీ దగ్గర నుంచి అది ఎవ్వరూ తీసుకోలేరు అని దేవుడు ఈ వాగ్దానంలో చెప్తాడు అనమాట అండి. అందుకే మరి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. మరి అలాగా ఉండాలని అనుకుంటే వాగ్దానాలు వాక్యాలు మరి దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు నీ ప్రార్థన అంతా కూడా ఆయన సముఖంలోకి చేరుకుంటుంది. ఇప్పుడు నెరవేర్పు అనేది కలుగుతుంది. వాగ్దానాల్లో ఎప్పుడు కూడా ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తే వాగ్దానాలకి ఫలితం దేవుడు నెరవేర్పును కలిగిస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది అనమాట. ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, మరి ఏ దేశం వెళ్ళాలని అనుకున్నా మరి అక్కడ కూడా దేవుడు ఆయన దూతలను పంపిస్తానని అంటున్నాడు. ఫలించటానికి నీకు ముందుగా ఫలాలు సిద్ధపరుస్తానంటున్నాడు. అది ఉద్యోగమైన వ్యాపారమైన అది అంచెలంచెలుగా ఆశీర్వాదాలు పొందుకునేలా దేవుడు చేస్తానని మాట ఇస్తున్నాడు అన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానము మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే నీకెంతో లాభకరంగా మేలుకరంగా ఉంటుంది అన్నమాట. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి పంపిస్తే మరి చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారండి. మరి అలాగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వాగ్దానాలు. మరి ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.